ఓకే. అండ్ అల్లు అర్జున్ గారిని మనం చూస్తున్నాం సార్. ఫస్ట్ సినిమా 'గంగోత్రి'లో ఒక సాంగ్‌లో అండ్ లేడీ గెటప్ ఏశారు. అండ్ సేమ్ టైమ్ 'పుష్ప 2లో' ఒక ఫైట్‌లో అదే తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతది. అదే గంగమ్మ క్యారెక్టర్ ఏశారు. ఓకే. అంటే ఇంత స్టార్ హీరో చీర కట్టుకోవడం అనేది మీకెలా అనిపిస్తుంది? ఇక్కడ స్టార్ హీరోలు కదా కథ. కథ ఆ సూపర్. కథ కనుక డిమాండ్ చేస్తుంది అనుకో, హీజ్ అన్ ఆర్టిస్ట్. అల్లు అర్జున్ అనేవాడు ప్రూవ్డ్ ఆర్టిస్ట్. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి రెండు కళ్ళు వాళ్ళు. గతంలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఆ తర్వాత కృష్ణ శోభనబాబు, ఆ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి, ఆ తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరూ ఆ స్టామినాస్ అంటే మిగతా వాళ్ళు హీరోలు కాదని కాదు, వీళ్ళున్న స్టామినా, వీళ్ళకున్న ప్రభాసులు, వీళ్ళకున్న స్టామినా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తా ఉంది. వీళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో రేపు ఇంకో 20 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగిన కెపాసిటీ, పర్ఫార్మెన్స్ కెపాసిటీ కానీ దమ్మున్న హీరోలు వీళ్ళిద్దరు. మళ్ళీ రేపు ఇండస్ట్రీకి రెండు కళ్ళు వీళ్ళిద్దరు. గతంలో వాళ్ళని రెండు కళ్ళు అనేవారు, ఇప్పుడు ఆ మాట వీళ్ళిద్దరికి. సో ఆ కోణంలో ఉన్న హీరో ఖచ్చితంగా ఆ పాత్ర వచ్చి ఊరినే సుకుమార్ ఏమి ఆ సినిమాలో చేసాం కనుక ఈ సినిమాలో వేషం ఇద్దాం, ఒక వెరైటీగా ఉంటుంది అలా ఆలోచించే డైరెక్టర్ కాదు. ఆ పాత్ర అవసరము, పాత్ర యొక్క డైనమిజం ఉంటేనే ఎలాంటి వేషమైనా వేయిస్తాడు, ఎలాంటి గెటప్ అయినా వేయిస్తాడు. ఊరినే మన హీరోతోటి ఆ వేషం ఇలా ఎప్పుడో వేసాడు ఇప్పుడు ఇంకోసారి వేసి చూద్దాం ఇలా క్యాజువల్గా ఉండే థింకర్ కాదు. ఖచ్చితంగా దానికి ఒక బలమైన సన్నివేశం, బలమైన సీక్వెన్సు, బలమైన పర్ఫార్మెన్స్కి అవసరం, ఆ పాత్ర కథకి అవసరమైన ఉంటుంది. దాన్ని చాలా న్యాయంగా చేయగలిగిన సమర్థుడు నటుడు హీరో అర్జున్. కనుక డెఫినెట్గా అది మనం అప్పుడప్పుడు వేసాడు కనుక ఇప్పుడు వేసాడని చూడగలరు, అది వేరు. ఇక్కడ కథాంశం అనే దాంట్లో ఎంత పాత్ర, అది ఆడ వేషం వేయటం అనేది ఎంత ముఖ్యం కథాంశంలో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా బలమైన కథాంశం, బలమైన సన్నివేశం అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే.